ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనం. ఐసయా 33:2. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఓ లార్డ్, be gracious unto us. We have waited for thee. Be thou their arm every morning, our salvation also in the time of trouble. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి దేవుని గణపరచాలి, మహింపరచాలి, దీని యందు ఆనందించాలి. ప్రతిదినము కూడా దేవుడు మనకిస్తున్నటువంటి వరమే అనే సత్యాన్ని గుర్తించి పిల్లరా మరి దేవునికి మహిమకరముగా జీవిద్దాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే భక్తుడి విధముగా ప్రార్థన చేస్తున్నారు. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటే పిల్లరా, మరి మన యొక్క శక్తి, మన బలము ద్వారా మనం ఏమి చేయలేము, కానీ నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, నా దేవుని ద్వారా నేను చేస్తాను. అదండి ఆ యొక్క నమ్మకము, ఆ విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా తన బాహును చాపి సహాయం చేస్తారు. అని తెలుసు మనమున్న పరిస్థితి, అని తెలుసు మన జీవితం యొక్క గమ్యము. కాబట్టి పిల్లరా, మన ప్రార్థన కూడా దేవా మీ సహాయం ద్వారా నన్ను కరుణించుము, మీ బాహు చాపి నన్ను ఉద్ధరించుము అని ఆయన ఎదుట మొరపెట్టినప్పుడు, సాగిలపడినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల నుంచి మనకు జయమిచ్చి నెమ్మది, సంతోషాన్ని ఇస్తారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. అవును, మా బలము ద్వారా, మా శక్తి ద్వారా మేమేం చేయలేము, కానీ మీ సహాయం మాకు కావాలి, మీ కృప మాకు కావాలి నాయన, మీ యొక్క జ్ఞానం మాకు కావాలి. అప్పుడు మేము ప్రభువా ఆపత్కాలంలో నుంచి, వ్యాధిలో నుంచి, కష్ట నష్టాల్లో నుంచి ప్రభువా మేము జయం చూస్తాం, లేవనెత్తబడతాం. ప్రభువా మీ కరుణ, మీ యొక్క కృప మా పట్ల మెండుగా ఉండాలి. అప్పుడే మా జీవితాల్లో నెమ్మదికరమైనటువంటి జీవితం కలిగి ఉంటాం. అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరు దయచేయండి. మా ప్రియుల కుటుంబాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితి గుండా వారు వెళుతున్నారో అది మీకు తెలుసు. కాబట్టి ప్రభువా మీరు రక్షించే దేవుడవు, క్షమించే దేవుడవు, పాపం నుంచి మాకు జయమిచ్చే దేవుడవు. కాబట్టి మీ వైపు చూసి రక్షణ పొందుకోవడానికి, ఆపత్కాలంలో నుంచి ప్రభువా జయం చూడటానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in this morning we read from Isaiah 33:2. O Lord, be gracious to us. We long for you. The verse is a heartfelt prayer of a dependence on God. It shows how God's people facing trials and fear cry out to Him for mercy and help. Be gracious to us reminds us that we cannot rely on our own strength, but only on God's mercy and favor. We long for you points to a deep desire and trust in God's presence more than human solutions. So my friends, in this morning, what is our prayer? If it is our prayer is, Lord, help me. If we humble ourselves and ask God and look unto Him, He will help us and directs our life into righteousness and His glory and into His peace. Amen.